వెల్కమ్ బ్యాక్. వనపర్తి జిల్లా కొత్తకోటలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ లో పాల్గొని వివిధ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తకోట పట్టణాన్ని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కాగా అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తకోట మున్సిపాలిటీ ఇప్పుడే 6వ వార్డు కంప్లీట్ చేసుకుని 7వ వార్డుకు రావడం జరిగింది. కాలనీలల్లో నిజంగా చూస్తూ ఉంటే నాకు బాధేస్తూ ఉంది. ఎందుకంటే రోడ్లు లేక డ్రైనేజెస్ లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సో అంటే టోటల్ మున్సిపాలిటీ ఈ విధంగా ఉందన్నది అవగతమవుతా ఉంది. ముఖ్యంగా ఈ 2 years లో కూడా చాలా మటుకు రోడ్స్ డ్రైనేజ్ మాక్సిమం చేస్తా ఉన్నాం. సో ఇక్కడ ఈ కాలనీలలో కూడా అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి పూర్తిగా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఓటేయించుకోవడానికి వచ్చింది తప్ప ఈ కాలనీలను పూర్తిగా గాలికి వదిలేసి ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ ప్రజలందరి సమస్యలు చూస్తుంటే చాలా బాధేస్తా ఉంది. తప్పకుండా నేను మాటిస్తా ఉన్నా, ఇక్కడ 6-7 కాలనీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక 6 నెలల లోపు ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు డ్రైనేజీలు అందరూ కూడా నేను దగ్గరుండి కంప్లీట్ చేస్తానని చెప్పేసి సందర్భంగా మాటిస్తాను. ఈరోజు